దేవుని మహోన్నతమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు లూకా శుభవార్త 23వ అధ్యాయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పగించబడిన తర్వాత పిలాతు అనేటువంటి గవర్నర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. వారు ఆయన మీద లేనిపోని నేరాలన్నీ చెబుతూ ఉన్నారు. ఏమి నేరం వేస్తున్నారు అని అంటే, కైసరు రాజుకి పన్ను అన్నాడని, తానే రాజుని అని చెప్పుకున్నాడని మేము విన్నాం అని నేరాలు మోపుతూ ఉన్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు కైసరికి పన్ను ఇవ్వద్దు అని చెప్పలేదు. ఆయనే స్వయంగా చెప్తున్నారు, కైసరికి ఇచ్చేయాలి, దేవునికి ఇవ్వాలి అని. వారు మోపినటువంటి ఆ నేరం అసత్యమనేది. నిజంగా ఆయన తిరుగుబాటు చేసినవాడు కాదు. బరబ్బా ఆ దేశానికి వ్యతిరేకంగా పనిచేశాడు తప్ప యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు అట్లు చేయలేదు. ప్రజలు ఏం చేస్తున్నారనంటే, ఆ బరబ్బాను విడిపించమని అడుగుతున్నారు. ఇది చాలా ఘోరమైన విషయమే. రెండవది, అది కూడా అబద్ధమే. వారు మాట్లాడుతున్న మాటలు ఎంత అసత్యమైనవో మనం గ్రహించగలం. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని లేనిపోని మాటలు మాట్లాడాలనే వారు ఆలోచన చేశారు. యేసుప్రభు వారు అంటారు, లూకా సువార్త 20వ అధ్యాయంలో 22 నుంచి 25 వచనాల్లో, ఆయన శోధించడానికి వచ్చిన తర్వాత ఒక దేనారం తీసుకురండి, దాని మీద అక్షరాలు ఎవరి ఉన్నాయి, దాని మీద పైరూపం ఎవరిది ఉంది కదా, కైసరిదే కదా, సీజర్ చక్రవర్తిదే కదా, అందుకే ఆయనకి చెందవలసినవి ఆయనకి ఇచ్చేసేయండి, దేవునికి ఇవ్వండి అన్నారు. వారు మాట్లాడింది అబద్ధమని అర్థం అవుతుంది. వారు ఇలా మాట్లాడుతూ వారు ఏమంటారంటే, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయన క్రీస్తు అని ప్రకటించుకున్నాడు అని అన్నాడు. అంటే అభిషక్తుడు అని, తనకు తానే అభిషక్తునని ప్రకటించుకుంటున్నాడు అని ఆయన గురించిన విషయాన్ని చెప్తున్నారు. ఆయన చెప్పుకున్నది నిజమే. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారు అభిషక్తుడే. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63, 64 వచనంలో యేసుప్రభు వారు డైరెక్ట్ గా చెప్తున్నాడు పిలాతు దగ్గర, నీవు అభిషక్తుడువా అని. నువ్వు క్రీస్తువా అంటే అవునన్నాడు ఆయన. ఆయన భావాన్ని పిలాతు అపార్థం చేసుకోవాలని యూదులు చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన వచ్చింది ఇశ్రాయేలుపై రోమా పరిపాలకులను తుదముట్టించేందుకు కాదని పిలాతుకు నమ్మకం కుదిరేలాగా చెలరేగాడు యేసు ప్రభు వారు. ఈరోజు మనం గమనించవలసింది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చింది ఎవరి కోసం? ఇశ్రాయేలుల కోసమే. రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి కాదు. పిలాతుకు నమ్మకం కుదిరేలాగా యేసుక్రీస్తు ప్రభు వారు చేయగలిగాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 33 నుంచి 37 వచనాలు మనం చదివితే అక్కడ మనకి అర్థమవుతుంది. యేసు ప్రభు వారిని అక్కడ పిలిచి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు యూదులకు రాజువా? మీరే అంటున్నారు కదండి యూదుల రాజువా అని. అవును, యూదులకు రాజునే నేను. మీ సొంత ప్రజలని అప్పగిస్తున్నారు కదా. ఆయన ఏమీ మాట్లాడటం లేదు. ఆయన ఏమంటాడంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే నన్ను యూదులు పట్టేవడు జరగదు. నా సేవకులు పోరాడేవారు. ఎందుకు? ఈ లోక సంబంధమైన రాజ్యం అయితే. నాది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, నాది ఆత్మ సంబంధమైన రాజ్యం అని ప్రభువైన యేసు వారు చెప్పారు. వారు గ్రహిస్తున్నారు, వారికి అర్థమవుతుంది. ఆయన చెప్పినది ఈ లోక రాజ్యము కాదని, ఆయన మీద ఏదో ఒకటి నేరం మోపాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని
పిలాతు గమనించాడు. అందుకని ఆ పిలాతు ఏం చేశాడనంటే, ఇక తీర్పు తీర్చలేక అతను ఏ నేరం చేశాడని, ఏ నేరం చేయలేదు, ఆయన ఏ నేరం చేయకపోయినా మీరు ఏదోటి మాట్లాడుతున్నారని వారికి చెప్పాడు పిలాతు. మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు కూడా ఇతరుల మీద నేరం మోపకూడదు, లేనిపోని అబండాలు మోపకూడదు, నోటుకొచ్చిందల్లా ఇతరుల మీద రుద్దకూడదు. లేని వార్తను పుట్టించేవానికి శ్రమ అన్నాడు ప్రభు. కనుక ఏ వార్త లేకపోతే ఏదోటి నేరమేసి ఏదో ఒకటి మీదను పాడేసేయాలనే ఆలోచన చాలా మంది కలిగి ఉంటారు. ఆ ఆలోచన సరి అయింది కాదు. పిలాతు యేసు ప్రభు గురించి మాట్లాడుతుండగా విని, ఇతను గలిలయ నుంచి ఇక్కడ వరకు కూడా ఇదే ప్రస్తావన తెచ్చి ప్రజలను రెచ్చగొట్టేశాడు, ప్రజలను రేపుతున్నాడు, రాజుగారి మీదకి వ్యతిరేకంగా అని మాట్లాడుతున్నాడు. బాబు నా వల్ల కావటం లేదు, ఈయనకి తీర్పు తెచ్చడం, మీరు లేనిపోని అని నేరాలు మోపుతున్నారని ఏ రోజు దగ్గర పంపించేశాడు. అతను చతుర్ద్రాస్పతి, 4 రాష్ట్రాలకి అధికారి హేరోదు. అప్పుడు యెరూషలేముకు ఉంచిన తర్వాత హేరోదు యేసు ప్రభుని చూసేట చాలా సంతోషించాడట. ఎందుకంటే చాలా సార్లు యేసు ప్రభు వారి గురించి విన్నాడు. యేసు ప్రభు కార్యాలు చాలా మంది చెప్తుంటే విని ఆనందిస్తూ యేసు ప్రభుని బట్టి చాలా సంతోషం వచ్చేసింది. యేసు ప్రభు వారు ఈ యొక్క హేరోదు అధికారి పరిధిలోనికి చెందినవాడని అక్కడికి పంపిస్తే, ఆ హేరోదు ఏమో యేసు ప్రభుని బట్టి సంతోషిస్తున్నాడు. ఎందుకంటే చాలా కాలం గురించి ఆయన గురించి అనేక సంగతులు వింటున్నాడు, ఆయన చూడాలని ఎదురు చూస్తున్నాడు. చాలా ఇష్టంతో ఎదురు చూస్తుంటే ఈరోజు ఏదైనా ఒక అద్భుతం జరుగుతుంది, ఏదైనా అద్భుతం చూద్దాం అని చాలా ఆలోచన చేశాడు. హేరోదు కేవలం ఆనందించడానికి గల కారణం ఏంటంటే, నిజంగా దేవుని సత్యాన్ని తెలుసుకోవాలని గాని ఆచరించాలనే కోరిక కాదు. యేసు ప్రభు అతనితో ఏం మాట్లాడలేదు. హేరోదు గుణశీలతను గురించి మనం ఆలోచన చేస్తే అతని స్వభావాన్ని మత్తయి సువార్త 14:1 వచనాల్లో మనం తెలుసుకోగలుగుతాం. అతని ఉద్దేశం ఏంటో తెలుసా? కేవలము ఏదో ఒక అద్భుతం చూడాలనే, ఏదో ఒక ఆశ్చర్యకార్యం జరిగించాలనే ఆలోచనతో ఉన్నాడే తప్ప ఆయన గురించిన మంచి అభిప్రాయం ఆయనకి లేదు. ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి ఆలోచన చేసే విధానం ఎలా ఉంటుందని అంటే, కేవలము ఏదో ఆశించే ఒక పరిస్థితే. అప్పటి వరకు పిలాతు కానీ హేరోదు కానీ ఇద్దరు మాట్లాడుకునేవారు కాదట. యేసుక్రీస్తు తీర్పు తీర్చే సమయం వారిద్దరూ మాట్లాడుకోవడానికి ఒక మంచి సమయం అయింది. నేను ఒక సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు మరణం సమీపించుచున్న సమయంలో కూడా సమాధానపరుస్తున్నాడు. బైబిల్ చెప్తున్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని. నిజం కదూ, యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మాట నెరవేరింది కదూ. ఆయన సమాధాన పరిచారు హేరోదుని, పిలాతుని. ఈరోజు చాలా మంది సమాధానం లేని వారుగా ఉన్నారు, ఒకరినొకరు రెచ్చగొట్టేవారుగా ఉన్నారు, ఒకరినొకరు విడదీసే ప్రయత్నాలు చేసేవాళ్ళుగా ఉన్నారు, అసమాధానాన్ని నూరు పోసేవారుగా ఉన్నారు. సరిగా విధానం లేనప్పుడు వారిని సరిచేసే ప్రయత్నం చేసేవాళ్ళుగా కాకుండా వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది అపవాది స్వభావం. కలిసి ఉండే ప్రయత్నం చేయాలి, ఎడగొట్టే ప్రయత్నం చేయకూడదు. ఒకడు రెచ్చిపోతుంటే మిగతా వాళ్ళని సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నిన్నంటాడా నిన్నంటదా అనే మాటలు అంటే
వారు ఇంకా ఆవేశపూరితులవుతారు. అలా కాకుండా క్రీస్తు ప్రేమను కనపరచగలిగితే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. సమాధానపరచడానికి ప్రయత్నాలు చేయాలి. అపవాది స్వభావం ఏంటో తెలుసా? సమాధానపరచడానికి ఒప్పుకోదు. ఆ హృదయం, మన హృదయం అలా ఉండటానికి వీలు లేదు. అందుకని బైబిల్ చెప్తుంది, సఖ్యమైతే అందరితోనూ సమాధానంగా ఉండాలి అని. ఎవరితో సమాధానం ఉండాలి? చివరికి మన శత్రువుతో కూడా సమాధానం కలిగి ఉండాలట. కానీ మిత్రులనే శత్రువులుగా అయిపోతున్న పరిస్థితులు మనం నేటి దినాల్లో చూడడం చాలా విచారింపదగిన విషయం. మరలా వారు పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆ పిలాతు మాట్లాడుతూ ఇలాగ అంటున్నాడు, ఆయన మీదకి ఏదో నేరం మోపాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఏ రోజు దగ్గరికి తీసుకెళ్తే ఏ రోజు కూడా ఏ నేరం లేనివాడని చెప్పాడు. మళ్ళా నా దగ్గరికి పంపించేశాడు. మీకు ఏం అర్థం అవట్లేదు, బుర్ర పని చేయట్లేదు. ఏదోటి ఆయన మీద శిక్ష వేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. నేనేం చేస్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభు వారిని విడుదల చేస్తున్నాను అని ఎప్పుడైతే చెప్పాడో యూదులు రెచ్చిపోయారు. బరబ్బాను విడుదల చేయండి, యేసుని సిలువేసేయండి అని వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో మాట్లాడడం ప్రారంభించాడు. బరబ్బా ఏమో భయంకరమైన అల్లరి చేశాడు, ఇతరులనేమో హత్య చేశాడు. అలాంటోడేమో చెరసాల్లో వేయించాం, అలాంటోడు చావుకు కారణం అవుతున్నాడు. కానీ ఈయనేం చేశాడని సిలువేమంటున్నారు అని అంటే వారు మాట్లాడతలేదు, మాట వింటలేదు. మళ్ళీ అంటున్నాడు, సిలువేయండి 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 అంటున్నారు. పిలాతు అంటాడు, ఏ దుష్కార్యం చేశాడు రా బాబు ఈయన యందు మరణానికి సంబంధించిన ఏ కారణం నాకు కనపడతలేదు అన్నాడు. వారు మరీ పట్టుదలగా ఒకటే మాట, సిలువ వేయండి అని కేకలేశారు. ఏం చేస్తాడు పాపం? ఏ రోజు ఏం చేయలేకపోయాడు, పిలాతే ఏం చేయలేకపోతున్నాడు. ఏం చేస్తారు వాళ్ళు? మనుషుల కేకలు గెలిచాయి. ఇంకా అతను అంటాడు, మీరు అడిగినట్లే కానివ్వండి, ఇంకా మీ అల్లరి ఎక్కువైపోతుంది, నేనేమి చేయలేకపోతున్నాను. బరబ్బాను విడుదల చేయమని చెప్తున్నారు మీరు, మీ ఇష్టం, ఇంకా యేసుప్రభుని ఏం చేస్తారో చేసుకోండి అని వదిలేశాడు. ఎంత ఘోరం! ఆ ఘోరం అంతా ఊరికినే కాదు, యేసుప్రభు వారు అలాంటి ఘోరమైన మరణం మన కొరకు మరణించాలని లేఖనాలు ఘోషిస్తున్నాయి. అందుకనే ఆయన అలాగున బంధించబడి బాధ పెట్టబడ్డానికి ఇష్టపడ్డాడు. ఆయన మీద సిలువను మోపారు. ఆయన గొల్గోతా కొండ వరకు యెరూషలేము వీధుల వెంబడి వెళుతూ ఉంటుండగా మార్గం మధ్యలో కురేనియా సిమోన్ అనేవాడు వస్తే వాడు భుజం మీద కొంతసేపు ఆ సిలువను మోపితే మోయలేకపోయాడు. అతని వల్ల కాలేదు. సిలువ భారం ఒక మనిషికి కాదు, సిలువ పాప భారం ఆయన మాత్రమే మోయగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన గురించి జనాలు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ, అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందని చాలా మంది స్త్రీలు ఆయన వెంబడించారు. వారి వైపు తిరిగి అంటున్నాడు ఆయన, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం వేడొద్దు, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం వేడవండి. గొడ్రాలను కరణ గర్భం పాలైన వారును ధన్యులు. ఎందుకనంటే ఈ రోజున నాకు జరిగిన విషయాన్ని బట్టి కనకపోతేనే బాగుండుననే పరిస్థితులు ప్రజల్లో కనబడుతున్నాయి అంటూ ఒకరోజు భయంకరమైన తీర్పు రాబోతుంది. ఆ భయంకరమైన తీర్పు ఏంటంటే, రాయి మీద రాయి ఉండలేని తీర్పు. కొండలకు పర్వతాలకు వెళ్ళి మా మీద పడండి, మేము బతకలేకపోతున్నాం అనే రోజులు రాబోతున్నాయని యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రవచనాన్ని మరొకసారి ఎత్తి చూపుతున్నారు. ఏంటంటే, భయంకరమైన పరిస్థితి జరగబోతుందని.
ఇంత ఘోరమైన శిక్ష భరిస్తూ ఆయన ప్రజలకు చెబుతున్న మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. క్రీస్తు శకం 70లో యెరూషలేము పతనం అయ్యేటప్పుడు సంభవించే విశాలుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. 29, 30 వచనాల్లో దీని గురించి ప్రస్తావన చేస్తున్నాడు. ఇశ్రాయేలు వారిలో ఆధ్యాత్మికంగా పచ్చదనం ఇంకా ఉందని, అంటే ఇంకా జీవం ఆశాభావం ఉన్నాయని, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన నిరాకరించిన యూదుల మధ్య పూర్తిగా ఎండిపోయిన స్థితి ఉంటుంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక భయంకరమైన పరిస్థితి రాబోతుందని. క్రీస్తు శకం 70లో అఘోరమైన దుష్కార్యం జరిగిపోయింది. ఆ జనాలు పర్వతాల మీద కొండల మీదకి వెళ్ళిపోయి మా మీద పడండి అంటున్నారట. ఎందుకంటే వారిని అంత భయంకరంగా వారు బాధించారు. యేసు ప్రభు వారిని ఎంత ఘోరంగా వారు శిక్షించారో, బాధ పెట్టారో, ఆయన మరణానికి కారణమయ్యారో దానికి తగిన శిక్ష యూదులందరికీ పడింది. అంత మాత్రమే కాదు, యూదులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చల్లా చెదిరైపోయారు. యేసుక్రీస్తు మరణం తర్వాత అంత ఘోరమైన పరిస్థితి జరిగింది. అందుకని ఏమి విత్తుతామో అదే కోస్తాం. యేసు ప్రభుని బాధ పెట్టిన వారు వాళ్ళు ఏమి సంతోషంగా లేరు. తర్వాత కాలంలో అందరూ కూడా యెరూషలేం మొత్తం బాధల పాలైపోయింది. యేసు ప్రభు వారినే వారు అలా చేస్తే క్రీస్తుని కలిగిన వారిని ఇంకెంత బాధ పెడతారు. ఈరోజు చాలా మందిని చాలా ప్రాంతాల్లో, నైజీరియా ప్రాంతంలో కూడా దాదాపు 45,000 మందిని చంపేశారట క్రీస్తుని కలిగి ఉన్నందుకే. ఈరోజు గొడవలు, అల్లర్లు, మందిరాలను కూలగొట్టడాలు. ఎందుకు ఇదంతా? ఎందుకు ఈ మారణ హోమం? ఎందుకు ఈ దుర్మార్గం? క్రీస్తు ప్రేమ అర్థం కాక, ఆయన పేరంటే సహించక, సరమత సహనం అనేది ప్రజలు కనబడతలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఏమైంది? యేసుప్రభుని నమ్ముకుంటే తాగుబోతులయ్యారా, తిరిగిబోతులయ్యారా, పేకటగాళ్ళయ్యారా? చెడుతనం ఏమన్నా వచ్చిందా? మంచిగా మారుతున్నారా? చెడు విడిచిపెడుతున్నారు, పాపం విడిచిపెడుతున్నారు, దుర్మార్గం విడిచిపెడుతున్నారు, కుటుంబాలు కట్టబడుతున్నాయి, బ్రతుకులు కట్టబడుతున్నాయి, పనికి మరి జీవితం మారిపోతుంది కదా. వీళ్ళకి ఎందుకు అంత నొప్పి? బుద్ధి జ్ఞానం లేని వారుగా ప్రవర్తిస్తున్నారు. మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేయబడిన వారుగా ఉన్నారు వాళ్ళు. అందుకని సత్యాన్ని గమనించలేకపోతున్నారు, యేసుక్రీస్తుని అంగీకరించలేకపోతున్నారు. చాలా విచారం. ప్రజలకి ఎప్పుడు మంచి జరగడం ఇష్టం ఉండదు. అదే జరుగుతుంది ఇప్పుడు ఈ లోకంలో. నువ్వు ఎందుకురా ఇలాంటి దుర్మార్గంగా ఉన్నావు అని ఏం చేశాడంటే ఏమి సమాధానం చెప్పలేడు ఎవడని. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, రెచ్చిపోవడం, కూలగొట్టడం, తిరుగుబాటు చేయడం. ఏం జరిగిందంటే ఆడికి దగ్గర ప్రశ్నకు జవాబు ఉండదు. ఎందుకురా నువ్వు ఎందుకు అలాంటి చేస్తున్నావు? ఏమో తెలియదు ఆడికి. ఆడు అనుకున్నాడు అంతే. వాళ్ళ సిద్ధాంతం ఏదో ఉంది, వాళ్ళ పద్ధతులు ఏదో ఉన్నాయి, వాళ్ళు కలిగినటువంటి వారు ఎవరో వాళ్ళని రెచ్చగొట్టేశారు. దానికి అదే కారణం అంతే తప్ప వాడు స్వహతాగా ఏమి చేయాలనేది ఏమి లేదు. ఎందుకంటే ఎవరికి నొప్పి కలగదు కదా. ఇదిలాంటి సువార్తకు వెళ్తుంటే ఆపేస్తున్నాడు. ఎందుకు ఆపుతున్నారు? దానివల్ల ఏంటి బాధ అనిపింది? మా ఇంటికి వచ్చి పత్రికలు ఇస్తారంటాడు. పత్రిక ఎత్తే ఏమైపోయింది? మారిపోతారా? పత్రిక ఎత్తే చచ్చిపోతారా? పత్రిక ఎత్తే ఇంట్లో ఏమైనా నాశనం ఏమవదు కదా. చిన్న పేపరే కదా, తీసుకుని చదవమంటున్నాం, దానికి బాధ. 4 మాటలు దారండిపోతూ చెప్తుంటే ఈ మాటలు ఇక్కడ చెప్పవద్దు, చెబితే ఏమవుతుంది? మారిపోతారేనా? లేదా మాటల వల్ల 4 ఇంట్లో దొంగతనాలు, దోపిడీలు ఏం జరుగుతున్నాయి? ఏమి తెలియదు వాళ్ళకి. పాపం అమాయకత్వమే, మనోనేత్రాలు గుడ్డితలమే. అందుకనే బాధ కలుగుతుంటుంది. క్రైస్తవేతరులు చేస్తున్న పిచ్చి పనులు అసలు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకు తెలీదు. ఇతరమైనటువంటి రెచ్చగొట్టే పనులు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. పాపం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు ఇలాగున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు అని తెలియకే సత్యం తెలియక, క్షేమం గురించిన మాటలు అర్థం చేసుకోలేక, సత్యాన్ని అంగీకరించలేక నాటి దినాన్ని యూదులు అదే చేశారు. ఈ రోజున ప్రజలు అదే చేస్తున్నారు. ఓ పాస్టర్ గారిని ఎందుకు కొడుతున్నావు అంటే కారణం లేదు. పోనీ ఎవరితోన్నా ఉండడం చూసాడా? ఏంటినన్నా దోపిడీ చేయడం చూసాడా? పోనీ అలాంటి కొట్ని. వాళ్ళ పాస్టర్ అయితేనేమి, ఇతరమైన వ్యక్తి అయితేనే. అలా కాదు, మంచి మాటలు ప్రకటిస్తున్నాడు, వద్దు అంతే. కారణాలు లేని పరిస్థితులు. ఎంత ఘోరం. యేసుప్రభు వారిని ఎట్టకేలకు బంధించి, కొట్టి, హింసించి, సిలువను భుజాన మోపి గొల్గోతకు తీసుకొచ్చి సిలువ వేసేశారు. ఆయనతో పాటు 2 నేరస్తులను కూడా సిలువ వేశారు.
వాళ్ళు ఒకడు శిలువ శిక్షను భరిస్తూ ప్రభుతో మాట్లాడుతున్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని అపరాధం మన్నించు అని అడిగాడు. యేసుప్రభు వారు వాడిని జ్ఞాపకం చేసుకుంటానని చెప్పారు. నాతో పాటు నువ్వు ఉంటావు ఈ రోజే పరదేశులు అని చెప్పారు. మధ్యాహ్నం 3 అవుతా ఉంది. భయంకరంగా చీకటి దేశమంతా కమ్మేసింది. సూర్యుడు కనపడలేదు. ఆలయంలో ఉన్న ఆ గర్భ గుడి యొక్క తెర నడుముకి సిరిగిపోయింది. మందిరంలో తెర సిరిగిపోయింది. అంటే మనుషుడికి దేవుడికి అనగా ప్రత్యక్ష గుడారములో ఉన్న అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర చిరిగిపోయింది. ఇక అడ్లేదు, ఇంకా నేరుగా దేవునితో మాట్లాడుకోవచ్చు. దేవుడు నేరుగా మాట్లాడుతాడని ఒక అద్భుతమైన సూచన కనబడుతుంది. ఈ రోజుకి మరలా చాలా మంది తెరలు కడుతున్నారు. ఒకప్పుడు చిరిగిపోయిన తెరను ఈరోజు కడుతున్నారు. మరలా చాలా విచారం, బాధ కలిగినటువంటి విషయం. అందుకని తెరలు చిరిగిపోయిన తర్వాత కూడా తెరలు కడుతుంటే అలాంటి వాటిలో మనం ఏమి ఉండగలుగుతాం? వాక్యానికి విరుద్ధమైన పనులు చేస్తూ తెర మరుగుని చోటున ప్రభుని దాచే పరిస్థితులు కనబడుతూ పాత కాలపు స్థితిని ఇంకా ప్రజలకి అందుబాటులో తీసుకొస్తుంటే, వాక్యానుసారం కాని దానిని చేస్తుంటే మనం ఎలాగ వారితో ఏకీభించగలం? ప్రభు వాక్యాన్ని, సత్యాన్ని గ్రహించిన వారు అయితే ఆయన మార్గంలో సాగిపోవడానికి ఇలాంటి అడ్లన్నీ తీసివేసుకోగలుగుతాం. ఆయన సిలువ వేయబడిన తరువాత ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. ఆయన ప్రాణం పోయింది, ఇంకా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వారి ఇంటికి వెళ్తున్నారు. అరిమత్తయి యోసేపు అనేటువంటి వాడు, ఆడి సత్యవంతుడట. ఆయన మంచి స్వభావం కలిగిన వాడు, నీతిమంతుడు. అతడు యేసుప్రభుతో రహస్యంగా వెంబడించిన వాడు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టినవాడు. పిలాతు యొద్దకు వెళ్ళి యేసుప్రభు దేహాన్ని ఆయనకి ఇమ్మని చెప్పాడు. తీసుకొచ్చాడు, ఆయనను భద్రపరిచేశాడు. పిలాతు అంగీకరించాడు. అరిమత్తయి యోసేపు అతని కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారిని భద్రపరిచారు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇతరుల కొరకు ఒక వ్యక్తి మరణించడం ధన్యకరం. మనము మంచి వాటిని చేసి ఇతరుల కొరకు బాధను భరించడం మంచిది. కనుక ఈరోజు నిన్ను ఎవరైనా బాధిస్తున్నారా? అనవసరంగా బాధిస్తున్నారా? ఇతరుల మేలు కొరకు నిన్ను బాధిస్తున్నారా? అది నీకు మంచిదే. కీడు చేసి మేలు అనుభవించడం కంటే మేలు చేసి కీడు అనుభవించడం మేలని ప్రభు చెప్తున్నారు. కనుక ఈరోజు నీ జీవితంలో మేలు చేసావు, కీడు నువ్వు అనుభవిస్తున్నావు, బాధపడకు. దేవుడు నిన్ను తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. వాక్యానుసారంగా జీవించు, నమ్మకంగా ఉండు. ఇతరులాగా చెడు సంబంధమైన వ్యవహారంలో బ్రతకు. దైవికమైన భయము, భక్తిని, మంచి గుణాలను అలవరుచుకొని దేవుని మార్గంలో సాగు. నిత్య జీవానికి వారసురాలుగా బ్రతుకు. ఇతరులను క్షమించలేను నువ్వు ఏమి దేవుని బిడ్డవి. ఆయన సిలువ వేయడానికి ముందు క్షమించాడు, సిలువ వేయబడిన సిలువ మీద కూడా క్షమించాడు. ఆయన్ని క్షమించగలిగిన గొప్ప హృదయాన్ని అందరూ కలిగి ఉండాలని క్రీస్తు పేరట తెలియజేస్తూ ఈ మాటలు ప్రభు మన ఇంట్లో దీవించి వాక్యానుసారంగా అందరిని నడిపించును గాక. ఆమేన్.